నువ్వు నన్ను పిసినారని అనుకో, హ్మ్. ఏదన్నా అనుకో, నేను ఇవాళ ఒక ప్రొడ్యూసర్ 10,000 రూపాయలు ఇచ్చాడనుకో, 7,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాడిని. అప్పుల్లోనే. 3,000 రూపాయలు ఇంటి ఖర్చులు పెట్టుకునేవాడిని. నువ్వు నమ్ముతావా? నేను పెళ్లి టైంకి నేను 2000 డిసెంబర్ 6థ్ 2000 డిసెంబర్ 6థ్ నా మ్యారేజ్ అయింది. అప్పటికి మోతీనగర్‌లో 3 బెడ్‌రూమ్ ఫ్లాట్, ఒక 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, ఇంటికి కావాల్సిన ఫ్రిడ్జు, టీవీ, మంచము, పరుపు దగ్గర నుండి అన్ని చేసిన తర్వాతే పెళ్లి చేసుకున్నాను నేను. హ్మ్. మా ఆవిడ 3 మల్లెపూలు ఇప్పించండి అంటే మా నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ మా ఆవిడ అడుగుతుంది, అంత దరిద్రంగా ఉంటుంది. అట్లా అప్పుడు డిపాజిట్లకి 1,200 ఉండేది నెలకు, నెల వడ్డీ. ఇప్పుడంటే 400 చిల్లరగా పడిపోయింది. అప్పుడు 10,000 12,000 రూపాయలు వస్తే నాకు వడ్డీలు వచ్చేది. నేను చెప్పేది 2019 అంటే 10,000 అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? అలా చేసుకొని సో ఈ లెక్కన మీరు కూడా బాగా సంపాదించారు. సంపాదించా. చెప్తున్నా తినడానికి బ్రాండెడ్ షర్ట్లు వేసుకుంటా, బ్రాండెడ్వే వేసుకుంటా, బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటా. కమిడియన్స్ లో ఎక్కువ అప్పుల్లో ఇల్లు ఉందంటే వేణుమాధవ్ గారికి మొలాలిలో 10-15 ఇల్లులు ఉన్నాయంట. అన్న ఏం చేశాడంటే, ప్రకాశానికి మోతీనగర్ లో 10 ఇల్లులు ఉంటాయి. అందుకే కానీ మోతీనగర్ 2 ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి. 2 ఉన్నాయి, మళ్ళీ 3 ఉన్నాయి. ఇందాక 2 అనేసరికి అందులో టక్ 3 ఇళ్ళు ఉన్నాయి. అంతో ఇంతో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇవాళ నేను ఇంట్లో కూర్చున్నా గానీ నెలకు 40,000 50,000 ఇంటికి వచ్చి పడేలాగా నాకు ఉంది. నా కాఫీ షాప్ ఉంది. నా కోవిడ్ టైంలో నేను తీసుకున్న డబ్బులు 10 పైసలు ఖర్చు పెట్టుకున్న ఆ 2 ఏళ్ళు నా కాఫీ షాప్ నడిచింది, నా సంసారం. అందుకే నాకు అదంటే పిచ్చి, నా కాఫీ షాప్. నన్ను అట్లాగే పెడతాను కానీ తీసేనట్టు తీసాను. 2 ఇయర్స్ అండి. అప్పుడు అందరికి సినిమాలు లేవుగా, ఐడియా ఉందిగా. ఆ 2 ఇయర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. నా కాఫీ షాప్ నడిపించింది నా సంసారాన్ని. లేకపోతే నేను నా బ్యాంకులో ఉండి ఇంట్రెస్ట్లు వాడేవాడిని, లేకపోతే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ పగలగొట్టేవాడిని. పైసా లేకుండా ఇది నడిపింది. ఒకటే అన్నా, మనం ప్లానింగ్ అని ఉండాలి లైఫ్లో. ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్న క్షణం నెక్స్ట్ లేదు. సో వచ్చే క్షణం గుర్తుపెట్టుకొని మనం ప్రిపేర్ అయ్యాలి.